హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్ మీ గురించి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటిది అనేది చూస్తానండి, ఓకేనా? అండ్ రీడింగ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని మీరు పాజిటివ్గా మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా? ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి, ఓకేనా? ఓకే అంటే చూస్తాను. మీ మనసులో ఉన్న పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? పర్సన్ తను మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు అనేది చూస్తామన్నమాట, ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ వచ్చేసి 9505752242 నెంబర్ అండి. పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి, అది గమనించండి కొంచెం, ఓకేనా? ఓన్లీ పే రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. The Lover, Four of Wands, Death, Two of Swords, Four of Cups, Seven of Cups, the Emperor, Four of Swords, King of Pentacles, Ace of Wands, Six of Pentacles, the Hanged Man, the Hermit, Seven of Swords, the Chariot, Three of Pentacles, ఇన్ని కార్డ్స్ వచ్చేసాయి. Five of Swords and Page of Swords, Nine of Pentacles, Knight of Pentacles and Six of Wands అండి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. ఇక్కడ ఈ రీడింగ్ చూసిన చాలామంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉందండి, ఓకే? అండ్ కొంతమంది మాత్రం సింగిలే చూస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ ఈరోజు తను అలా ఫీల్ అవుతున్నారు. తను నెక్స్ట్ రేపు ఏం ఆలోచిస్తారో తెలియదు. ఈరోజు మందం ఫీలింగ్స్ అనమాట, ఓకే? ఈరోజు మీతో కొత్త జీవితం కావాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి అండ్ తన సోల్మేట్ మీరు అని తను ఫీల్ అవుతున్నారనమాట. మీతో డీప్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్కి. అంటే తనకు అనిపిస్తుంది అనమాట తన సోల్ మీరే. అండ్ తనకి కొత్త పర్సన్ అయితే కాదు, తనకు ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుసు అనే విధంగా తన మనసుకి మీరు కనెక్ట్ అవుతున్నారనమాట ఈ పర్సన్కి, ఓకే? కాబట్టి తను మీతో అసలు రిలేషన్ వద్దు అనుకుని ఈ పర్సన్ మీతో ఫైట్ చేసినట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ మీతో డెత్ చేసుకున్నారనమాట. డెత్ కార్డ్ వచ్చేసి రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ రిలేషనే వద్దు అనుకుని మీతో ఫైటింగ్ చేసేసి మీతో ఎండ్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు మాత్రం మీరు కావాలి, మీకు తన సోల్ మీరే అని తను ఈరోజు ఫీల్ అవుతున్నారని ఈ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకు వస్తారనమాట. వెంటనే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి, మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అనే విధంగా తను ఫీల్ అవుతున్నారండి ఈరోజు, ఓకే? మీకు ఎలాగైనా సరే జస్టిస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ జీవితంలో మీరు చాలా కష్టపడుతున్నారు అనే విధంగా కూడా ఈ పర్సన్కి అర్థమవుతుందన్నమాట. సింగిల్ చూస్తున్న వారికైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మీకు జస్టిస్ చేయాలన్నమాట. మీకు ఏ విధంలో అయినా సరే న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు, మీకంటే తను చాలా లాంగ్లో కూడా ఉండొచ్చు. లేదా మీరు మీ పర్సన్ దగ్గరలోనే ఉన్నారు అనుకుంటే మీరు కలవలేని పొజిషన్ కూడా మీకు ఉండొచ్చు అనమాట, ఓకే? కొంతమంది ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా కొంతమంది పక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా అలా కూడా ఉండొచ్చు అనమాట మీరు, ఓకే? ఈ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకు వస్తారండి. తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ముందు ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయేమో, తను కాకుండా
మీ ముందు కూడా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు చాలా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. అండ్ మీ పర్సన్ కూడా ఒక ఎంపరర్గా ఉంటారండి. ఏ పర్సన్ కూడా తనకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ అండి తను. ఓకే, తను ప్రతి ఒక్క విషయం తను సేఫ్ జోన్ చూసుకుని మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్షన్ కూడా అలాగే తీసుకుంటారనమాట. తను సేఫ్ జోన్లో ఉండేటట్టుకుని తను ప్రతి ఒక్క వర్క్ తను సేఫ్ జోన్లో ఉన్న తర్వాతనే వేరే వారి గురించి ఆలోచించడం చేస్తారు ఈ పర్సన్. ఓకే, చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ అన్ని విధాలుగా సక్సెస్ పొందిన పర్సన్ కూడా ఉంటారండి ఈ పర్సన్. ఓకే, మంచి పొజిషన్లో ఉంటారనమాట వారు. ఓకే, అండ్ తన పర్సనల్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ పర్సన్ బయట మాత్రం ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ లాగా తను అలా ఉంటారు. కానీ తన లోపల మాత్రం మానసికంగా తను ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. తన జీవితంలో అసలు హ్యాపీనెస్ అనేది లేదనమాట. కానీ బయట మాత్రం ఈ పర్సన్ చూపించరు. తను ఏ విషయంలో అయినా సరే, వాళ్ళ ఫ్యామిలీ విషయమా లేదా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారా అండ్ అదర్ ఏదైనా ఉండొచ్చు. మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకుంటే కాస్ట్ కానీ అండ్ తను ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా దూరం ఉంచడం కానీ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండి ఇప్పుడు మీరు దూరం అయిపోయాక ఈ పర్సన్ మానసికంగా కొంచెం చాలా బాధపడుతున్నారండి. ఓకే, మళ్ళీ మీ లైఫ్లోకి తనకు రావాలి అని అనుకుంటున్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. ఇదంతా ఎవరు ఆలోచిస్తున్నారు? న్యూ పర్సనా పాస్ట్ పర్సనా అంటే మీ పాస్ట్ పర్సన్ అండి. మీ గురించి తను నెక్స్ట్ యాక్షన్ తీసుకుపోతున్నారు, మీకు కాల్ చేయబోతున్నారనమాట. అండ్ వారి జీవితంలో మీరు ఎలాగైనా సరే ఇప్పుడు ఉండాలి అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఏదో విషయంలో బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. తన జీవితంలో తనకు మనశ్శాంతి అనేదే లేదనమాట. ఓకే, తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారో వారి పరంగా తను ఏదో విషయంలో మోసపోవడం, వారి ఫ్యామిలీ కానీ అండ్ తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, మదర్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరైనా ఉండొచ్చు, అదర్ పర్సన్ కావచ్చు లేదా కొంతమందికి వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, వారి పరంగా ఏ పర్సన్కి మనశ్శాంతి అనేది లేదనమాట. ఆ విషయంలో చాలా బాధపడుతున్నారండి. మీరు తన జీవితంలో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అసలు ఎలా ఉన్నారు, వారి గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా ఏ పర్సన్ తను ఎవరితో డిస్కషన్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కూడా టారో రీడింగ్ చూస్తూ ఉంటే మా లాంటి టారో రీడర్స్ దగ్గర తను గైడెన్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి మెయిన్ పర్సన్ చూపిస్తున్నారండి. ఓకే, ఒక మెయిన్ పర్సన్ కూడా కారణమే ఉంటారనమాట. వారు సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ కూడా ఉంటారు. కాబట్టి మీతో ఇంకా రిలేషన్ వద్దు అని కూడా ఈ పర్సన్ మీ పర్సన్కి చెప్పడం వలన మీ పర్సన్ మీ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వలన మీ రిలేషన్ కొంతమందికి ఎండ్ అయిపోయి కూడా ఉంటుంది. కానీ మీ పర్సన్ ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు, మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ద హెర్మిట్ కార్డ్ తర్వాత ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. అంటే తను ఇక్కడ హీల్ అవుతున్నారు. వారి పేరెంట్స్ని వారు వద్దని చెప్పలేక మిమ్మల్ని వద్దనుకోలేక ఈ పర్సన్ మీ అందరి మధ్యలో తను చాలా సతమతమైపోతున్నారనమాట. ఓకే, బాధపడుతున్నారు తను చాలా. ఓకేనా, ఈ పర్సన్కి కూడా మీతో జీవితం కావాలి, వారి లైఫ్ పార్ట్నర్గా వారి సోల్గా మిమ్మల్ని తను ఫీల్ అవుతున్నారనమాట. ఈరోజు మిమ్మల్ని ఈరోజు చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ఈ పర్సన్. ఓకే, తన ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్లో. కానీ ఆప్షన్స్లలో కూడా ఈ పర్సన్కి ఎవరు నచ్చడం లేదు. సో మీ అంతగా మీకు కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. ఓకే, మీ దగ్గర వచ్చేసరికి ఈ పర్సన్ ఇష్టం ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ వేరే వారి దగ్గర ఈ పర్సన్ అలా ఉండాలన్నమాట. ఒక లిమిట్ అనేది తను అక్కడ ఉండాలి, ఒక లిమిట్లో ఉండాలన్నమాట. కానీ మీ దగ్గర అలా కాదు. ఓకే, ఒక చంటి పిల్లాడు వారి మదర్ దగ్గర ఎలా ఉంటారు, చాలా జాయిగా అండ్ ప్రతి విషయంలో ఓపెన్గా ఉంటారు కదా, అలా మీ పర్సన్ కూడా మీ దగ్గర అలా ఉంటారనమాట. కానీ తను అదర్ పర్సన్తో అలా ఉండలేకపోతున్నారండి. దాని విషయంలో ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. ఓకే, మీకు వారికి తేడా ఏముంది అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది. మీరు తన సోల్ అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది. చాలా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నారు, ఇక్కడ తన సోల్ మీరనమాట. సో మీకు వీరికి కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా,
కంపారిజన్ చేస్తున్నారు. ఏ పర్సన్కి మీరే రైట్ పర్సన్ అని మీ పాస్ట్ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తున్నారు. అండ్ మీరు చాలామంది పాస్ట్లో ఒక విధంగా, ప్రజెంట్లో ఒక విధంగా ఉంటున్నారండి. ఓకే, పాస్ట్లో అసలు మీకు ఈ లోకం ఏంటో మీకు చాలామందికి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎవరైనా ఏదైనా అంటే కూడా నమ్మేయడం అలాగనమాట. ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకున్నారు. మీ జీవిత లెసన్స్ అనేది మీరు ప్రతి ఒక్కటి నేర్చుకుని ఒక మంచి పొజిషన్లో నిలబడుతున్నారు. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. దాని వలన కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ స్పై చేస్తున్నారండి. మీ ప్రతి ఒక్క మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు తనకి మీరు కావాలి, తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో అన్నమాట. ఓకే, మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. మీరు వారి లైఫ్లో వద్దు అని మీ రిలేషన్ ఏ పర్సన్ అయితే ఏం చేసుకున్నారో ఆ పర్సనే మళ్ళీ రీబర్త్ చేయబోతున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు అతి త్వరలో కమ్యూనికేషన్ రాబోతుంది. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి, వృషభం, కన్య, మకర రాశి. ఈ పర్సన్ ఈ రాశులలో కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తాను. నంబర్ 9, నంబర్ 7, నంబర్ 3, నంబర్ 5, నంబర్ 12, నంబర్ 6, నంబర్ 4 అండ్ నంబర్ 5, నంబర్ 13, నంబర్ 2, నంబర్ 7 ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈ నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మళ్ళీ మీకు రీకన్సిలేషన్ అవుతుంది. మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తారు. హ్యాపీగా ఇద్దరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారండి. ఇది సింగిల్కి వర్తిస్తుంది, అండ్ మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో కూడా ఉన్నారు. ఓకే, వారు కూడా మీ పర్సన్ మళ్ళీ మీ వాళ్ళు ఏంటో గుర్తుకొచ్చి, మీరు తనకి గుర్తుకొచ్చి, మీరు తన మీద అంటే వీరిని మీరు ఒక లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో చూస్తున్నారండి. ఓకే, మ్యారేజ్ అవ్వకున్నా అండ్ ఎక్సెట్రా మ్యాటర్లు ఉన్నా ఏదైనా సరే ఈ పర్సన్ని లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో చూడడం వలన తన మీద మీరు ఎంతైతే కేరింగ్ చూపించారో అవన్నీ తనకు మళ్ళీ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తనలో ఒక రియలైజ్ వస్తుంది, మీరు ఇంత కేరింగ్ పర్సన్, సో తన మీద ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది తనకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ మీకు కాంటాక్ట్ వచ్చేదైతే చూపిస్తుందండి. ఇక్కడ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా రావాలి అనుకుంటున్నారంటే మీకు సర్ప్రైజ్ చేయాలి, మీరు తను వస్తే మీరు సర్ప్రైజ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా తను ప్లాన్ చేస్తున్నారు అనే విధంగా కూడా మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారని మీరు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో ఉండబోతున్నారు అని చెప్పచ్చు. ఓకే, ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తాను. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూస్తానండి. ఓకే, మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో వచ్చేసి మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మీరు అనుకున్న విధంగా ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా, మీరు అనుకున్న వ్యక్తి తనేనా, మీ లైఫ్ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారా లేదా అనేది మీకు చాలా ఆలోచనలు పాస్ట్లో చాలా రన్ అయినాయి అనమాట మీ మైండ్లో. ఓకే, ప్రజెంట్లో వచ్చేసరికి మీరు సింగిల్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే వస్తుందండి. తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. చాలామందికి ఇక్కడ సింగిల్ పర్సన్స్కి మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. అండ్ మ్యారేజ్ అయిన వారు వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారు అంటే మీరు ఇద్దరు కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, హ్యాపీగా జీవితం గడపబోతున్నారనమాట. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట ఫ్యూచర్కి వచ్చేసి. ఓకే, ఈరోజు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చాలా బాగున్నాయి. ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది కామెంట్ బాక్స్లో క్లైమ్ చేసుకోండి. ఓకేనా, యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా చెప్పుకోండి. ఓకేనా, అండ్ మనకు తెలుగు టారో ఎనర్జీస్ ఛానల్ కదా ఇది, సో మనం ఎనర్జీ అయితే తప్పకుండా చూడాలి డైలీ. కాబట్టి ఎనర్జీ చెక్ చేస్తాం. ఓకే,
ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా. ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చూస్తాము ఓకేనా. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జర్నీ. ఇక్కడ చాలామంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే. మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అని చెప్పచ్చు. ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా బాగా మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి. మీరు ఏదైతే మేనిఫెస్టింగ్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే. మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు అండ్ రోజు కొంచెం ధైర్యంగా ఉంటున్నారనమాట ఓకే. మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారు ఓకే. ఈ పిరికితనం అంతా వదిలేసి చాలా ధైర్యంగా తయారవుతున్నారనమాట. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈ పర్సన్ ఏదో విషయంలో చాలా టైర్డ్ అవుతున్నారండి ఓకే. చాలా అలసిపోతున్నారనమాట. తను ఏ విషయంలో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తనకు మనీ ఫ్లో చాలా బాగుంది కానీ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి. తన జీవితంలో మీరు లేక ఈ పర్సన్ చాలా నీరసించిపోతున్నారండి. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట. తన జీవితంలో మీరు ఎలాగైనా కావాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే. సో మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ సోల్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. మీ పాస్ట్ పర్సన్ అనమాట. మీతో రిలేషన్ పూర్తిగా ఏం చేసుకున్న పర్సనే మీరే కావాలి, మీరు తప్ప ఇంకెవరు వద్దు అనే పరిస్థితికి ఈ పర్సన్ రాబోతున్నారు ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది, ఫ్రీ రీడింగ్ ఉండదండి. నెంబర్ వచ్చేసి 9505752242 నెంబర్ ఓకేనా. ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.